డబ్బులు ఈజీగా రావు. డబ్బులు ఎవరికి నిజంగానే ఊరికి రావండి. కష్టపడితే కానీ సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారండి ఒక్కొక్కరు. చాలా వరకు చూస్తున్నారు. కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి కూడా కొంతమందిది. రోజువారీ కూలీకి వెళ్తే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసం కూడా తెలియజేయండి. ఎందుకు మనం ఎక్స్ట్రా 3 రూపీస్ పే చేయాలి మొబైల్ రీఛార్జ్కి? ఒక్కసారి ఆలోచించండి. మన మై రీఛార్జ్ ఆయుర్వేద వాళ్ళు ఏదైతే మొబైల్ డిజిటల్ సర్వీస్ ఉందో ఆ సర్వీస్లో ప్రతి ఒక్క దానికి మనకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, అంటే పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ డిజిటల్ సర్వీస్లో మొబైల్ రీఛార్జ్ చూసుకుంటే 2.5% ఇస్తుంది. నేను 799 రీఛార్జ్ చేసుకున్నానండి. దానికి నాకు నా వ్యాలెట్లో ఉన్న అమౌంట్ 803 రూపీస్, అంటే 803 రూపాయలు. బట్ నాకు రిటర్న్ మళ్ళీ ఎక్స్ట్రా 24 రూపీస్ రావడం జరిగింది. ఏ విధంగా వచ్చింది అంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. నేను విత్ లైవ్ అంటే ఏదైతే పేమెంట్ చేసిందో దాన్ని వీడియో రికార్డింగ్ చేశానో దాన్ని కూడా నేను చూపిస్తాను. అమౌంట్ అనేది ఎవరికి ఊరికే రాదండి. ఒక్కసారి ఆలోచించండి. మన మై రీఛార్జ్ ఆయుర్వేదాలో చెప్పలేనంత సంపాదన ఉందండి. కేవలం ఎవరైతే 600 BV పాయింట్స్ తోటి ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు అంటే కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటే ఈజీ ఇన్కమ్ అండి. ఎవ్రీ మంత్ 30,000 రూపీస్ నుంచి 1 lakh వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సౌత్ ఇండియా తరఫున ఎక్కడ టీం ఉన్నా కూడా మా టీం అంటే సౌత్ ఇండియాలో ఉన్న లీడర్స్ ఎవరైనా సరే ఫుల్ సపోర్ట్ ఇస్తారండి. థ్యాంక్ యూ టు ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా అన్ని నిజమేనండి. మీకోసం తగ్గింపు ధమాకా అంటే మన డిజిటల్ సర్వీస్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎక్స్ట్రా 3 రూపీస్ పే చేస్తారు కదా, అది పే చేయకుండా అది ఏ విధంగా మీరు పేమెంట్ చేసుకోవాలి డిజిటల్ సర్వీస్ అనేది నేను చూపిస్తాను. మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ రీఛార్జ్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇలాగ నేను చెప్పాను కదా లైవ్లో చూపిస్తానని. 803 రూపాయలు నా వ్యాలెట్లో ఉండడం జరిగింది. నేను మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను. అలానే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అనేది కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 803 రూపాయలు ఉన్నాయి నా వ్యాలెట్లో. ఇప్పుడు నా మొబైల్ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఎంత ఉంటుందో చూడండి. 803 రూపీస్ నుంచి 799 రూపీస్ తీసేస్తే మనకి ఎన్ని ఉండాలి? అక్కడ 3 రూపీస్ ఉండాలి. బట్ మళ్ళీ నేను ఇక్కడ అమౌంట్ అనేది వ్యాలెట్లో నేను ఎంత అమౌంట్ ఉందనేది చూపిస్తాను చూడండి. మళ్ళీ మనం మొబైల్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఏదైతే పేమెంట్ వచ్చిందో అంటే క్యాష్ బ్యాక్ వచ్చిందో అది కూడా చూపిస్తుంది. 24.3 రూపీస్ అంటే 24.3400 అనేది యాడ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. రీఛార్జ్ నేను నిజంగానే చేశానా లేదా అన్న డౌట్ మీకు ఉంటుంది కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ 3 లైన్స్ ఓపెన్ చేసి టాప్అప్ రీఛార్జ్ రిపోర్ట్లోకి వెళ్ళి ఇది ఓన్లీ 15 డేస్ది మాత్రమే రిపోర్ట్ చూపిస్తుంది కాబట్టి ఫ్రమ్ డేట్లోకి వెళ్ళి ఈ మంత్ ఫస్ట్ డేట్ ఓకే. అండ్ 15 డేస్ అండి. ఈరోజు 9th వేసుకొని గోకి వెళ్దాం. చూడండి, చూసారా అమౌంట్ నేను 799 ఎయిర్టెల్కి నా మొబైల్ నెంబరు ఎంత నేను రీఛార్జ్ చేశానో కూడా ఇక్కడ కనిపిస్తుంది. 799 చేశాను. నా దగ్గర ఉన్న అమౌంట్ 803 రూపాయలు. 799 రూపాయలు పోతే రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉండాలి? అక్కడ 4 రూపీస్ చేంజ్ ఉండాలి. బట్ ఎంత యాడ్ అయ్యింది? 20 రూపీస్ యాడ్ అవ్వడం జరిగింది. ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడైనా మీరు చూసారా? ఈ విధంగా మీరు అమౌంట్ ఏమైనా సేవ్ చేసుకున్నారా? బట్ మన మై రీఛార్జ్ ఆయుర్వేదాలో సేవింగ్ అనే ఆపర్చునిటీ కూడా ఉందండి. డిజిటల్ సర్వీస్లో మనము అమౌంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. 1 రూపీ కూడా పెట్టుకుంటే కూడా కోటీశ్వర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు.